మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి వారంగా చెప్పచ్చు. కారణం ఏంటి అంటే ఈ వారం చివరిలో రెండు గ్రహాల యొక్క మార్పులు జరగబోతూ ఉన్నాయి. రవిగ్రహం, గురుగ్రహం. ఆ రెండు గ్రహాలు కూడా ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి స్థానాల్లోకి మారబోతూ ఉన్నారు. ఒకటి గురువు షష్ఠ స్థానం నుండి సప్తమంలోకి, అందున తన యొక్క ఉచ్చక్షేత్రమైనటువంటి కర్కాటకంలోకి మారుతూ ఉన్నారు. దశమంలోకి రవి మారుతూ ఉన్నారు. ఇది దిగ్బలయుక్తమైనటువంటి స్థానం. అది రవికి నీచక్షేత్రమైన గోచారంలో ఉచ్చ నీచలతో సంబంధం లేదు. గురుడు ఉచ్చ స్థితిలో ఉన్నారు కదా ఇంకా ఎక్కువ ఫలితం వస్తుంది, రవి నీచలో ఉన్నారు కదా తక్కువ ఫలితం వస్తుంది అన్న దానికి లేదు. వేధలు కొంత ప్రామాణికం, స్థానస్థిత గ్రహాల తాలూకు ఫలితాలే వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ మకర రాశి వారికి ఊహించినటువంటి సపోర్ట్ దొరుకుతూ ఉంటుంది. ఈ వారంలో మీరు గమనించండి, సపోర్ట్ అనేటువంటిది అధికంగా దొరుకుతుంది. పై అధికారుల నుండి సపోర్ట్ దొరకడం, తోటి ఉద్యోగస్తుల నుండి, కుటుంబ సభ్యుల నుండి, సంతానం దగ్గర నుండి, లేదా బంధువర్గం దగ్గర నుండి, మిత్రుల దగ్గర నుండి ఒక రకమైనటువంటి సపోర్ట్, పాజిటివ్ అప్రోచ్ ఉంటుంది. ప్రతి దాంట్లోనూ కూడా మంచిగా ముందుకు వెళుతూ ఉంటారు. అదే దిగ్బలయుక్తుడైనటువంటి రవిగ్రహం కూడా నిలదొక్కుకోవడానికి అవకాశం ఇస్తారు. ఎలాగా మనం జీవితంలో స్థిరత్వం సాధించడం అనేటువంటి అంశాల దగ్గర నుండి, అమ్మయ్య పర్వాలేదు ఇవాళ మనం నిలబడగలిగాం అనేటువంటి స్థాయిలోకి గ్రహస్థితి నిలబెడుతుంది. దానికి నాంది ఈ వారం నుండి పడుతుంది. కాబట్టి ఇవి రెండు కూడా చాలా మంచి విషయాలు. అలాగే రాహు యొక్క అనుకూలత ఉన్నది, అలాగే చంద్రుని యొక్క బలం ఉన్నది. చాలా కాలం తర్వాత దీర్ఘ సంచార గ్రహాలు, అలాగే ఎక్కువ ఇంపాక్ట్ ఇచ్చేటువంటి గ్రహాలు, ఇలా 4 గ్రహాలు ఈ రాశి వారికి యోగిస్తూ ఉన్నాయి. ఆ కారణం చేతనే మకర రాశి వారి జీవితంలో మంచి రోజులు రాబోతూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ వారం నుండే గమనిస్తారు. మీరు గమనించండి, గత కొద్ది వారాలుగా చెప్పినటువంటి ఫలితము ఈ ఫలితము చాలా వ్యత్యాసంగా కనబడుతూ ఉంటుంది. వెళ్ళేటువంటి కాలం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. పాజిటివ్ అప్రోచ్ ఉంటుంది. అందరూ కూడా మిమ్మల్ని గుర్తిస్తూ ఉంటారు. మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఉంటుంది. ఎక్కడికక్కడ అవకాశాలు దొరుకుతూ ఉంటాయి. అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఉంటారు. ఆనందకరమైనటువంటి ఫలితాలని అనుభవిస్తూ ఉంటారు.